శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సంబంధించి మే 15వ తారీఖు నుండి నెలాఖరు వరకు ఎలా ఉందనే విషయాన్ని చూసుకుంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కన్యారాశి వారికి సంబంధించి అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చడం కానీ, తనది కాని వస్తువును తీసి ఎత్తుకొని మీద పెట్టుకోవడం కానీ, విపరీతమైనటువంటి మానసికమైన ఒత్తిడిని సంభవించడం కానీ జరుగుతూ ఉంటాయి. ఎట్టి పరిస్థితులలో వీరు మీది కానటువంటి వాటి జోలికి పోకుండా ఉంటే మంచిది. మీది కాని విషయంలో తల దూర్చకుండా ఉంటే మంచిది. ఎవరైనా ధూర్తతనంతో మిమ్మల్ని మాట్లాడేటువంటి వారు ఉంటారు, మీ యొక్క సంబంధించినటువంటి వారు వారికి చెప్పాల్సినటువంటి గుణపాఠం ఖచ్చితంగా చెబుతారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అనవసరమైనటువంటి వాటి జోలికి వెళ్ళకండి. ఈ 15 రోజులలో కూడా సరస్వతి పుష్కరాలు మన యొక్క కాళేశ్వరంలో ఉన్నటువంటి ప్రాణహిత, గోదావరి, సరస్వతి నదుల సంగమం జరుగుతూ ఉంటుంది కాబట్టి అక్కడ సరస్వతి పుష్కరములలో పుష్కర స్నానం ఆచరించండి. ఎంతో విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు. అలాగే ఈ యొక్క కన్యారాశి వారికి సంబంధించి అనుకోని విధంగా ఎక్కడి నుంచో రావాల్సినటువంటి ధనము రావడము, ఎంతో ప్రయత్నాలు చేస్తున్నటువంటి మీకు ఆ ప్రయత్నాలు సఫలీకృతం కావడము, ఏదైనా ఒకే విషయం గురించి పదే పదే ఆలోచించడము, ఇలాంటివి బాగా జరిగే అవకాశం ఉండి నిద్రలో కూడా ఉలిక్కిపడి లేచేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితులలో మీరు ఇలాంటి వాడి జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా ఉండేట్టుగా ప్రయత్నం చేయండి. అలాగే వీరు ఎలాంటి దీపారాధన చేయాలి అని అంటే, మనకు కుబేర కుంకుమ అని ఉంటుందండి. ఆ కుంకుమ కొద్దిగా చిటికెడు మాత్రమే తీసుకొని మీరు ఏదైనా కొబ్బరి నూనెలో లేదా ఏదైనా నువ్వుల నూనెలో, కొబ్బరి నూనెలో కానీ ఆవు నెయ్యిలో కానీ కలపండి. ఆ కుబేర కుంకుమని ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ఒత్తిని వేసి వెలిగించి దీపారాధన చేయండి. ఆకుపచ్చ రంగులో ఒత్తులు ఉంటాయా అంటే నారలతో పూజా స్టోర్లలో దొరుకుతున్నాయి. ఎవరైనా సరే చేయవచ్చు. లేదా ఉన్న సాధారణమైన ఒత్తినే ఆ యొక్క నూనెలో ముంచేస్తే ఆ ఒత్తంతా కూడా కుబేర కుంకుమ కలిసి ఉంటుంది కాబట్టి అది ఆకుపచ్చ రంగులో మారుతుంది. అలా దీపారాధన చేయండి. మంచి వ్యాపారాభివృద్ధి కూడా కలుగుతుంది. వీరు చదవవలసినటువంటి మంత్రం ఏమిటి అనంటే, వీరు ఎల్లప్పుడూ కూడా బుధగ్రహానికి అధిదేవత అయినటువంటి విష్ణుమూర్తి యొక్క మంత్రాన్ని చదువుకోవడం మంచిది. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అన్న మంత్రాన్ని చదవచ్చు. లేదు అంటే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగ వృత్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అనేటువంటి మంత్రాన్ని కూడా పఠనం చేస్తే విశేష సత్ఫలితాలు పొందుతారు. ఇంకా ఎలాంటి రెమెడీస్ పాటించాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అన్ని వర్గాల వారికి సంబంధించి అంటే విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, సినీ రాజకీయ రంగాల వారు, అలాగే విదేశాలకు ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు, వీరందరికీ సంబంధించి ఈ మే 15 నుంచి నెలాఖరు వరకు కూడా ఇప్పటి వరకు మనం ఎప్పుడు కూడా మాస ఫలితాలు చెప్పుకుంటూ వచ్చాం. కానీ ఈ 15 రోజుల గురించి ఇంత విశేషంగా ఎందుకు చెప్తున్నారు అంటే, ఈ 15 రోజులు అంటే మే 15వ తారీఖు నుండి 12 రోజుల పాటు సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నాయి. అయితే మనందరికీ ఏంటంటే పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి, బాగానే ఉంది. ఎందుకు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయంటే, ప్రతి నదికి ఒక రాశి ఉంటుంది. ఆ రాశి వారికి ఈ యొక్క రాశి, ఈ యొక్క నది అనుసంధానమై ఉంటుంది. కాబట్టి మనకు 12 రాశులు, 12 రాశులు కాబట్టి సంవత్సరానికి ఒక నదికి సంబంధించినటువంటివి పుష్కరాలు ఏదో రూపకంగా జరుగుతూ ఈ యొక్క 12 రాశుల వారికి కూడా ఒక్కొక్క నది పుష్కరాలు సంభావితం, అనుసంధానం అయి ఉంటాయి. దాంట్లో మిథున రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా, అలాగే అష్టమ, అర్ధాష్టమ శని ప్రభావాలతో ఇబ్బంది పడుతున్నారు. అర్ధాష్టమ శనికి ఈ మిథున రాశి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. తులా, వృశ్చిక రాశుల వాళ్ళు అష్టమ శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే ఏలిన నాటి శని ప్రభావం వలన ఆల్రెడీ గడిచిపోయినటువంటి కుంభ, మకర, మీన రాశుల కుంభ, మకర, మీన రాశుల వారు ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే మేషరాశి వారికి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం రాబోతుంది. కాబట్టి ఈ శనిగ్రహ ప్రభావం వలన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే ఈ సరస్వతి పుష్కరాలలో
ఎందుకండి మేము సరస్వతి పుష్కరాలు ఏ పుష్కరానికైనా వెళ్ళి ఎందుకు చేయాలి అని అడిగితే, సరస్వతీదేవి పుష్కరాలే కాదండి, ఏ పుష్కరాల్లో అయినా సరే మన పితృదేవతలకు ఏమైనా తర్పణాలు విడిచిపెట్టినా, పిండ ప్రదానాలు చేసినా, ప్రత్యేకంగా పితృదోషాలుంటే అవన్నీ కూడా పోతాయి. ఏమవుతుంది పితృదోషాలుంటే? చదువుకునే విద్యార్థి ఎంత చదివినా కానీ మంచి మార్కులు రావు, మంచి ర్యాంకు రాదు. గృహిణులకు ఎంత చేసినా గుర్తింపు ఉండదు. ఉద్యోగస్తులకు ఎంత కష్టపడ్డా కానీ ఈ పితృదోషాలు లాంటివి ఏమైనా ఉంటే సరైనటువంటి ఎదుగు పొదుగు లేకుండా ఉంటారు. వ్యాపారస్తులకు ఎంత బాగా వ్యాపారం జరిగినా ఖర్చులు అధికంగా ఉంటూ ఉంటాయి. అలాగే సినీ రాజకీయ రంగాల్లో ఉన్న వారికి కూడా పితృదోషాల వల్ల బహు విధాలైనటువంటి రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇవేవి కూడా ఉండకుండా ఉండాలి అనంటే వచ్చినటువంటి పుష్కరాల్ని మనం సద్వినియోగం చేసుకొని ఆ పుష్కరాల్లో తిల తర్పణాలు, పిండ ప్రదానాలు చేయండి. చాలా చాలా మంచిది. అయితే ఈ పిండ ప్రదానాలు ఇవన్నీ చేస్తే ఎలా కలిసొస్తుందండి అంటే, కొంతమంది చూడండి వాళ్ళు పితృతర్పణాలు బాగా చేస్తారు. ఏంటయ్యా మీకు ఇంత డబ్బుంది, ఇంత బాగా కలిసి మా పెద్దలు చేసిన పుణ్యం అండి అంటారు. అవునా? అలాగే ఒకవేళ చేయకపోతే ఈ పుష్కరాల సమయంలో ఈ గతించినటువంటి మీ యొక్క పితృదేవతల్ని పిలిచి, చూడయ్యా అక్కడ పుష్కరాలు జరుగుతున్నాయి, మీ వాడు ఎవడైనా సరే పిండ ప్రదానాలు తర్పణాలు చేస్తారేమో అని చెప్పి చూద్దామని చెప్పి అంటే, అక్కడి నుంచి ఘోషిస్తూ ఉంటారు, అరే నాయన ఎన్నో దానాలు చేశా, ఎన్నో ధర్మాలు చేశా, ఎన్నో పుణ్యకార్యాలు చేశా, ఎన్నో దేవాలయాలకి విరాళాలు ఇచ్చాను, ఆ పుణ్యం అంతా మీకోసమేరా, నాకింత పిండ ప్రదానం పెట్టి తిలతర్పణాలు చేయండి, శుభం కలుగుతుంది అని ఆత్మలు ఘోషిస్తాయి. అలా చేయడం వలన ఖచ్చితంగా వారు చేసిన పుణ్యం అంతా కూడా మీకు లభిస్తుంది. అన్ని సమస్యలు తీరుతాయి. సంతానం లేని వారికి సంతానము, పిల్లలు బాగా ఏజ్ అయిపోయి పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతాయి. ఇంకా ఎన్నో రకాలైనటువంటి రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునే వారు కూడా వారికి సజావుగా భూమి అంతా కూడా సమృద్ధిగా ఉంటుంది. ఈ ఏలినాటి శని ప్రభావం కూడా పోవాలి అనంటే వచ్చేటువంటి ఈ యొక్క వైశాఖ అమావాస్య రోజున ప్రత్యేకంగా శని జయంతి. ఆ రోజున తిలాహోమాలు కానీ, తైలాభిషేకాలు కానీ ఆచరించండి. శనికి సంబంధించినటువంటివి చేయండి. ఎందుకంటే 6 నుంచి 7 రాసుల వాళ్ళు ఏదో రకంగా శనిగ్రహం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీరందరి ఇబ్బంది పోవాలి అనంటే ఈ ఉన్నటువంటి ఈ శని జయంతిని సద్వినియోగం చేసుకొని తిలాహోమాలు, తైలాభిషేకాలు చేయించుకోవడం మంచిది. కాబట్టి ఈ తిలాహోమము, తైలాభిషేకానికి కలిపి 1116 మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇవి వీలైతే ఈ యొక్క హైదరాబాద్ కొత్తపేటలో కానీ, బడంగపేటలో కానీ తైలాభిషేక హవనములు ఆచరింప చేయాలనేటువంటి సంకల్పం ఉంది. ఇందులో పాల్గొనదలిచిన వారు కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి ఖచ్చితంగా పూజలో పాల్గొనదలిచిన వారు మాత్రమే రండి. నేను ఫోన్ చేసి మా గోత్రనామాలు ఇస్తామండి అని అంటే చెయ్యొచ్చు, కానీ అంత సద్వినియోగపరచుకోవడం మాత్రం కుదరదు. గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు ఇవన్నీ కూడా మీ పర్సనల్ జాతకంలో ఎంత శని ఉచ్చస్థితిలో ఉంటే మీకంత సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి జాతకం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇవన్నీ కూడా వాట్సాప్ చేయండి. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో తెలుసుకోండి. ఈ జాతకం అంతా కూడా 60 నుండి 70 పేజీల్లో మీకు అందిస్తాము. ఈ జాతకానికి గాను 2025 మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది. ఇలా ఈ జాతకం ఇచ్చిన తర్వాతకి గంట పాటు మీకు జాతకం విశ్లేషణతో చెప్పడం జరుగుతుంది. మా యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం లేదండి అనుకున్న వారు ఎటువంటి డబ్బు వృధా చేయకండి. మేము ఇప్పుడు చెప్పేటువంటి ఈ గోచార రీత్యా చెప్పే రెమెడీస్ అన్నీ కూడా మీకు చాలా 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 బాగా ఉపయోగపడతాయి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.